మండల ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికవి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో 4 మండలాలకు సంబంధించిన ప్రజా సమస్యలను స్వీకరించామని చెప్పారు. రోజు మొత్తం 83 ఫిర్యాదులు అందాయని, ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రీసర్వే పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన అంశాలు, అలాగే అనేక గ్రామాల్లో నకిలీ ఇంటి పట్టాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఈ సమస్యలను రెవెన్యూ అధికారులు 4 నుంచి 5 నెలల్లోపు సరిదిద్దేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు, కొత్త పెన్షన్లు అందిస్తామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, సంబంధిత మండల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాల్లో 4 రోజులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ రోజు దాదాపుగా 83 మంది వివిధ రకాల ఫిర్యాదులు ఇక్కడ అందించడం జరిగింది. అవన్నింటినీ పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. గతంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో కూడా ఇక్కడ వచ్చిన టీజీఆర్ఎస్ లో ఏదైతే ఫిర్యాదులు వచ్చినాయో అవన్నింటినీ ఆల్మోస్ట్ అన్ని కూడా పరిష్కారం చేయడం జరిగింది. ఒక 2 అప్లికేషన్స్ మాత్రమే వివిధ రకాల కారణాలతో పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాల్లో నిర్వహించే కార్యక్రమానికి స్పందన వస్తూ ఉంది. దీనిలో ప్రధానంగా పెన్షన్ల కోసం, ఇండ్ల స్థలాల కోసం 2 సమస్యలతో పాటు ప్రధానమైనది ఏదైతే రైతాంగం వారి భూములకు సంబంధించిన సమస్యలు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జగనన్న రీసర్వే పేరుతో ఒక లోపభూయిష్టంగా సర్వే నిర్వహించి గందరగోళ పరిస్థితులు సృష్టించారు. దానికి సంబంధించిన అనేక సమస్యలు రావడం జరుగుతాం. మరి దానికి ఇంతకుముందు గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని పాస్బుక్లను కూడా ఇటీవల కాలంలో కరెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ దానిపైన కూడా అనేక పూర్తిగా పరిష్కారం కాలేదు అనేది రావడం, ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు గత నెల 9వ తేదీన రాయవరంలో ఈ కార్యక్రమానికి రావడం, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వచ్చినప్పుడు రైతాంగం అనేక సమస్యల్ని వారి ముందు కూడా లేవనెత్తడం జరిగింది. ఆ సందర్భంగా వారు కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు రెవెన్యూ శాఖ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే మండలంలో ఉండే తహసీల్దార్స్ ఉన్నారో వారికే చాలా వరకు పవర్స్ డెలిగేట్ చేసి సమస్యల్ని ఇమీడియట్ గా పరిష్కారం చేయమన్నారు. ఇది ఒక 3-4 నెలల వ్యవధిలో పూర్తిగా పరిష్కారం చేసి, ఇంకా ఎక్కడైనా తప్పులున్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం. ముఖ్యమంత్రి గారు కూడా గత నెల నుంచి కూడా ఎప్పటికప్పుడు దాన్ని రివ్యూ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది.